పరీక్షల్లో మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం మనం ఇవాళ. ఏంటి అంటే కండిషనింగ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది సైకాలజీలో. మీకు తెలిసే ఉంటుంది, ఒక కుక్కకి ఫుడ్ ఇస్తారు, అదే టైంకి ఒక గంట కొడతారు. సో గంట కొట్టిన వెంటనే దానికి ఫుడ్ ఇస్తారన్న విషయంతో అది మొత్తము సలైవేట్ అవుతుందన్నమాట. గంట కొట్టగానే ఫుడ్ చూడకుండా కూడా వస్తున్నాయి. సో దీన్ని కండిషనింగ్ అంటాం అన్నమాట. సో మల్టీ టాస్కింగ్ వల్ల కూడా ఇలాంటిదే ప్రాబ్లం ఏమైపోతుంది అంటే, లైక్ మూవీ చూసుకుంటూ తినడము, లేకపోతే చదువుకుంటూ తినడం వల్ల మన బ్రెయిన్ చదివేటప్పుడు తిండి దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఏమవుతుంది అంటే, చదివేటప్పుడు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, లేట్ నైట్ స్టడీ చేసేటప్పుడు మీకు విపరీతంగా ఆకలి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ బాడీని అలా అలవాటు చేశారు. తినేటప్పుడు చదవడం, చదివేటప్పుడు తినడం, అలా చేసేసరికి బాడీ ఓకే చదివేటప్పుడు మనకి ఫుడ్ దొరుకుతుందేమో అని చెప్పేసి అనుకుంటుంది. దీన్ని నెగిటివ్ వేలో కాకుండా మనం పాజిటివ్ వేలో వాడుకోవాలి అంటే ఏంటి అంటే, లైక్ ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టుకోవడం. ఒక చైర్ కావచ్చు, ఒక మ్యాట్ కావచ్చు, ఒక పర్టికులర్ ప్లేస్ కావచ్చు, అలాంటిది పెట్టుకొని ఆ ప్లేస్కి వెళ్ళి ఓన్లీ చదవాలి. బెడ్ మీద ఓన్లీ పడుకోవాలి, బెడ్ మీద చదవడం కాదు. అలాంటి మనము కండిషనింగ్ చేసినాం అనుకోండి, సో అప్పుడు ఏమైపోతుందంటే మన బ్రెయిన్ ఆ పొజిషన్కి వెళ్ళగానే, ఆ ప్లేస్కి వెళ్ళగానే, ఆ చైర్ మీద కూర్చోగానే యాక్టివేట్ అయిపోతుంది అండ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో దీన్ని కండిషనింగ్ మనకి కావాల్సిన విధంగా పాజిటివ్గా వాడేలాగా చూసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.